హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువు అండ్ రంగనాయకి సాగర్ చూడడానికి వెళ్తున్నాం. రైడ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది మా ఊరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. గుట్ట కింద అండ్ గుట్ట పైన టెంపుల్ ఉంటుంది. సైడ్ వస్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. సిద్దిపేటలో అయితే మా అన్నయ్య ఉంటాడు. మా అన్నయ్యని కలిసి అన్నయ్యతో పాటు లొకేషన్ కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ అయితే ఒక సినిమాటిక్ వీడియో ప్లే చేస్తాం, చూడండి. సిద్దిపేట వెళ్ళాలంటే వెమ్లవాడ రూట్లోనే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం వెమ్లవాడకి దగ్గరలోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇది వెమ్లవాడ ఎంట్రన్స్. మనం పోయేది ఇప్పుడు వెమ్లవాడ బైపాస్ రూట్. ఇది వెమ్లవాడ బ్రిడ్జ్. మనమైతే సిరిసిల్ల రూట్కి ఎంటర్ అవుతున్నాం. ముందొచ్చే ఊరు అగ్రహారం. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. ఈ రూట్లో వస్తే విజిట్ చేయండి. ఇప్పుడైతే సిరిసిల్ల ఎంటర్ అవుతున్నాం. మనం సిరిసిల్ల బైపాస్ నుంచి మనం సిద్దిపేట వెళ్తున్నాం. ఇదైతే సిరిసిల్ల బ్రిడ్జ్. ఈ వాటర్ ఎక్కువ ఉన్నాయి. వర్షం కారణంగా చాలా వాటర్ వచ్చేసినాయి. అటు ఇటు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. వ్యూ ఎంజాయ్ చేయండి. మొత్తానికి అయితే సిద్దిపేట ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్. అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. అన్న రూమ్ పైన ఉంటాడు, వచ్చేస్తాడు. సో అన్న అయితే కలిసినాం. అన్న మినీ స్టేడియంకి వెళ్దాం అన్నాడు. సో అక్కడికి వెళ్తున్నాం. ఇదే మినీ స్టేడియం. ఇక్కడ ఒకప్పుడు మ్యాచెస్ జరిగినప్పుడు సమ్ సెలబ్రిటీస్ కూడా వచ్చారంట. దీన్ని చూసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ మ్యాచెస్ జరగట్లేదు. గడ్డి కూడా చాలా పెరిగింది. స్టేడియమే కాకుండా ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఈ బిల్డింగ్ కూడా ఉంది. ఇది బాస్కెట్బాల్ కోర్ట్, చాలా బాగుంది. బయట చాలా ఎండగా ఉందని అన్న రంగనాయకి సాగర్ ఈవినింగ్ వెళ్దామని స్టోర్కి తీసుకొని వచ్చాడు. అన్న ఇక్కడ సిద్దిపేటలో సంగీత మొబైల్స్ మేనేజర్గా వర్క్ చేస్తాడు. ఒప్పో, వివో, ఎంఐ నుంచి శాంసంగ్, యాపిల్ దాకా అన్ని మొబైల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఏమన్నా కావాలనుకుంటే విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయితే రంగనాయకి సాగర్కి స్టార్ట్ అయినా. ఇక్కడ రోడ్ అయితే చాలా బాగుంది. సో గాయస్, ఇదే రంగనాయకి సాగర్ ఎంట్రన్స్. ఇప్పుడైతే ఒక వీడియో ప్లే చేస్తా, చూడండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వాటర్ ఉంటుంది. మధ్యలో మాత్రం రోడ్ ఉంటుంది. అటు దూరాన కనిపిస్తున్న అక్కడ గుట్ట పైన ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. రీల్స్ చేసుకోవడానికి కూడా చాలా మంది వస్తున్నారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ మొత్తం వాటర్ ఉంటుంది. మధ్యలో మాత్రం ఐలాండ్ లాగా గుర్తుంటుంది. దీనిపైన గెస్ట్ హౌస్ ఉంటుంది, చూడండి.
ఇక్కడైతే చేపలు పడుతున్నారు. మేము కూడా కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యాం అండ్ ఇక్కడ రీల్స్ కూడా తీసుకున్నాం కాసేపు. అటు సైడ్ వాటర్ పంప్ ఉందంటే అయితే వెళ్దాం. సో గైస్, ఇదే వాటర్ పంప్. ఇక్కడ పైకి రావడం మాత్రం నిషేధం. చూడండి, చూస్తున్నారు కదా, ఆ గేట్లు ఎక్కి మరీ పైకి వచ్చాం మీకు చూపెట్టడం కోసం. వీడియో పర్పస్ కోసం మాత్రమే పైకి వచ్చాం. మీరు మాత్రం పైకి రావద్దు. చూసారా, వాటర్ ఫ్లో మాత్రం వెరీ హై ఉంది. ప్రెషర్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. మీకు సౌండ్ కూడా వినిపిస్తా, వినండి. ఇక్కడ వాటర్ ప్రెషర్కి చేపలు కూడా చనిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించేది మొత్తం సబ్ స్టేషన్. ఇక్కడ మొత్తం 4 వాటర్ పంప్స్ ఉన్నాయి. అయితే ఇందులో 2 మాత్రమే వాటర్ని పంప్ చేస్తున్నాయి ప్రజెంట్. ఈ 2 మాత్రం ఖాళీగా ఉన్నాయి. సో ఈ 2 వాటర్ పంప్స్ మాత్రమే పంప్ చేస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక 4 ఆన్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో మొత్తానికైతే మనం సిద్దిపేట కోమటి చెరువుకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంటుందట, చూద్దాం రండి. ఇది అమరవీరుల స్తూపం అంట. దాని వెనకాల కనిపించేదేమో స్ప్రింగ్ బీచ్. ఇవేంటో మాకు అస్సలు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే సిద్దిపేట మోడల్ ఉంటాడు అనుకున్నాం. సిద్దిపేట మోడల్ ఇక్కడ లేడు. సిద్దిపేటలో అంటారా బాబు. ఇప్పుడైతే ఈ చిన్న వీడియో చూసి ఎంజాయ్ చేయండి. టికెట్ తీసుకొని రూబీ నెక్లెస్ లోకి ఎంటర్ అయిపోయినా. అసలు ఒకప్పుడున్న కోమటి చెరువుకి ఇప్పటికి చాలా చేంజెస్ జరిగాయంట. నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు అర్థమైంది. ఈ లైటింగ్ కానీ ఇవన్నీ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఈ రోడ్ అయితే ప్రత్యేకంగా సైక్లింగ్ అండ్ వాకింగ్ కి డిజైన్ చేశారంట. ఈ లైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ లైటింగ్ చెట్లతో పాటు సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇదైతే ప్రత్యేకంగా పిల్లలు ఆడుకోవడానికి తయారు చేయబడింది. అయితే పిల్లలు కింద పడ్డా కూడా ప్రత్యేకంగా గాయాలు కాకుండా మ్యాట్ సిస్టమ్ ని ఉపయోగించారు. ఈ వాకింగ్ రోడ్ కూడా సేమ్ అదే మ్యాట్ సిస్టమ్. సాంగ్స్ మాత్రం మూడ్కు తగ్గట్టు ప్లే చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది.
సిద్దిపేటకి నైట్ టైంలో వస్తే కోమటి చెరువుకి పక్కా విజిట్ చేయండి ఫ్రెండ్స్. అనుకోకుండా చాలా వర్షం పడింది. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.